వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ స్వీట్ షాప్లో దొరికే కరాచీ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జస్ట్ 10 మినిట్స్లో ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఇది. సో దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ అరకప్పు కార్న్ఫ్లోర్కి 1 కప్ వాటర్ని యాడ్ చేసి ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్లో పూర్తిగా ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ అయ్యేలాగా మనం ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేయాలి. షుగర్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో వాటర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంతేకాకుండా కార్న్ఫ్లవర్ ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్లో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ 2 టిప్స్ మాత్రం మర్చిపోవద్దు ఈ స్వీట్కి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ షుగర్ మొత్తం కరిగిపోవాలి మనకి వాటర్లో. ఇక్కడ మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ స్వీట్కి. సో ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయి కొంచెం బాయిల్ అవుతుందంటే సరిపోతుంది మనకి. చూసారా ఇక్కడ షుగర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయటం వల్ల మనకి షుగర్ అనేది క్రిస్టల్స్గా తయారవ్వకుండా ఉంటుంది మనకి. షుగర్ మొత్తం వాటర్లో కరిగింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇంకొకసారి గరిటతో బాగా తిప్పుకొని మనం ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోవాలి. మనం ఇక్కడి నుంచి మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా గరిటతో తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఇవన్నీ ఉండలు కడతాయి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూసారా ఇది మనకి గట్టిగా తయారవుతుంది. ఒక 2-3 మినిట్స్లోనే ఇది మనకి మొత్తం థిక్గా తయారవుతుంది ఇదంతా. ఇప్పుడు ఇందులో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 4 స్పూన్స్ నెయ్యి పట్టింది. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెయ్యి అంతా ఒకేసారి కాకుండా మనం ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి కలిపే కొద్ది మనకి ఈ మిశ్రమం బాగా షైనీగా తయారవుతుంది. ఇందులో ఇప్పుడు నేను ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. అలానే మనకి నచ్చిన డ్రై నట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3-4 డ్రాప్స్ నేను ఇక్కడ కలర్ని కూడా యాడ్ చేశాను. కలర్ అనేది ఈ స్వీట్కి కంపల్సరిగా మనం వాడాలి. మీకు నచ్చిన కలర్ ఏదైనా వాడుకోవచ్చు. మోస్ట్లీ కరాచీ హల్వా అనగానే మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. అలానే కాకుండా మనకి నచ్చిన గ్రీన్ కలర్ ఎలాంటి కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్కి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఈ స్వీట్ అంతటిని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీని మీద కొన్ని డ్రై నట్స్ని కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. దీన్ని 2-3 అవర్స్ వరకు మనం రూమ్ టెంపరేచర్కే బాగా చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. 2-3 అవర్స్ తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ షాప్లో దొరికే కరాచీ హల్వాని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.